హాయ్ వెల్కమ్ టు ఏయూ టీవీ. ఎంటర్టైన్మెంట్ గురించి తీసుకుంటే అసలు సినిమా అంటేనే పిచ్చెక్కిపోయే జనాలు ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో సంక్రాంతి రాగానే మంచి మంచి సినిమాల కోసం అలాగే జనాల్లో కొత్త క్రియేటివిటీని తీసుకురావడానికి డైరెక్టర్లు కావచ్చు, అలాగే హీరోలు కావచ్చు, ఎంతోమంది ఆసక్తికరంగా సంక్రాంతికి చాలా మూవీస్ని తీసుకురావడానికి స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో రీసెంట్లీగా ఈగల్ మూవీ కూడా తప్పుకోవడం జరిగింది. అలాగే హనుమాన్ మూవీ కూడా థియేటర్లో ఇవ్వలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దాంతో స్పందించడానికి మనతో పాటు నట్టికుమార్ గారు ఉన్నారు. సో తెలుసుకుందాం ఏంటి అనేది. సార్ చెప్పండి సార్, దీన్ని ఎలా స్పందిస్తారండి? ఒకటండి, పండక్కి అందరూ సినిమాలు వేయాలని కోరుకుంటాం. పండక్కి అందరూ పండగ వాతావరణంలో కలెక్షన్స్ బాగుంటాయని నిర్మాతలు అందరూ రావాలని కోరుకుంటారు. అక్కడ థియేటర్లు తక్కువ ఉంటాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ప్రక్రియనే. అయితే మేమేమంటున్నామంటే, ఇప్పుడు దిల్ రాజు గారు మూడిట్లకి డిస్ట్రిబ్యూషన్, ఒకటి మైత్రి అవ్వచ్చు. అయితే ఇవన్నీ మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, మేబీ ఎవరైనా. కానీ ఒక సీట్లో మనం కూర్చున్నాం కదా, ఆ సీటుకి మనం వాల్యూ ఇవ్వాలి. ఆ సీటుకి ఇచ్చి అందరికీ న్యాయం జరగాలి. మీకు 12 తారీఖు రిలీజ్ అవుతున్న సినిమాకి 30% హనుమాన్కి ఇవ్వండి, 70% గుంటూరు కారంకి ఇవ్వండి, తర్వాత 80% వచ్చి 10% వాళ్ళకి సైంధవాకి ఇవ్వండి, తర్వాత వచ్చి 10% వచ్చి వాళ్ళకి ఇవ్వండి, ఇది మా నాసామరంకి ఇవ్వండి. అప్పుడు ఇక్కడ కూడా అన్ని సినిమాలు బతుకుతాయి. అంతే తప్ప మీ ఇష్టం అన్ని థియేటర్లు ఒకటే థియేటర్ వేసేస్తాం, అన్ని థియేటర్లో మన గుంటూరు కారం ఆడుతాం, మేము ఒక థియేటర్ ఇవ్వనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ బతకాలి. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా, ఇమీడియట్ నాట్ ఓన్లీ చిన్న సినిమా హనుమాన్, నాట్ ఓన్లీ చిన్న సినిమా ఇది నాటస్వామరంగా, నాట్ ఓన్లీ చిన్న సినిమా సైంధవ, 3 సినిమాలు 30 కోట్ల నుంచి 35 కోట్ల బడ్జెట్లు అయ్యి. తక్కువ బడ్జెట్ ఏం కాదు, ఇది పెద్ద బడ్జెట్. ఏంటంటే గుంటూరు కారం పెద్ద బడ్జెట్ కాబట్టి మీరు ఇవ్వండి, ఎక్కువ తీసుకోండి, కాదని చెప్పట్లే. రేట్లు ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లు ఇవ్వండి. ప్రజల్ని మన ఈ పండుగలో సినిమా చూసే విధంగా ఫ్యామిలీ 10 మంది వచ్చే టికెట్లు 10 టికెట్లు 15 టికెట్లు దిగుతాయి కదా, వాళ్ళందరూ సినిమా ఫ్యామిలీతో వచ్చి ఆ ఫ్యామిలీ నిండుగా సినిమా చూసే విధంగా మన రేట్లు ఉండాలి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పాలన అంటే పేదల పాలన అంటాం. ఒకప్పుడు కార్పొరేట్ కంపెనీని వత్తాసు పరికారని చెప్పి టీఆర్ఎస్ అన్నాం. వాళ్ళు 395 రూపాయలు పెట్టారు. మేము తక్కువ తిన్నాం, మేము ఎక్కువ తిన్నాం, 440 రూపాయలు వీలు పెట్టారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? కరెక్ట్ కాదు కదా. అది దొరల పాలన, ఇది వచ్చి పటేల్ పాలన. అంతేనా? దొరల పాలన పటేల్ పాలన అయిపోయింది. మనం ఆలోచించుకోవాలి, ఒక్కసారి ఆలోచించి. ప్రజలకి పేదవాడి పాలన అయితే 200 రూపాయలు టికెట్ పెట్టండి, గొప్పవాడి పాలన అయితే మీరు 440 రూపాయలు పాలన పెట్టండి. ఇది కార్పొరేట్ కంపెనీకి మీరు వత్తాసు పలుకుతారా? ప్రజల తరపున ఉంటారా? ఎంటర్టైన్మెంట్ మీరు స్వాగతిస్తారా? మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏం పెరగట్లేదు, వేస్టేజ్ అవుతుంది, రెమ్యునేషన్ పెరుగుతున్నాయి. వీరు ప్రజల దగ్గర లాక్కుంటున్నారు ఆ డబ్బుని. కనుక ప్రజలకి అందుబాటులో ఉండే ధరకి ఇమ్మని అడుగుతున్నాను. ఇది తెలంగాణ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కూడా అదే చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిఫరెంట్. వాళ్ళ చుట్టాలు అయితే ఒకలా చేస్తారు, బయటోళ్ళు అయితే ఒకలా చేస్తారు. అది ఇప్పుడు ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది సార్. అదే మన బ్రోకి వచ్చి రేట్లు లేవు. పేదవాడు సినిమా చూడాలి కళ అంటారు. భగవత్ కేసరి పేదవాడు సినిమా చూడాలి కళ అంటారు. అలా మీరు రేట్లు పెంచకూడదు అంటారు. అదే మీకు సలార్కి వస్తాడు రేటు పెంచేశారు. అది ఇప్పుడు మళ్ళీ నాస్వామరంగా 35 కోట్ల బడ్జెట్ అయితే దానికి అప్పుడే అప్లై చేసుకున్నారంట, రేటు వచ్చేస్తుందంట. అంటే ఏంటిది? అంటే మీకైతే ఏదైనా వచ్చేస్తుందా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? మీరు ఒక 100 కోట్లు దాటిన దానికన్నా ఒక జియో పాస్ చేసుకున్నారు. ఒక డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇవన్నీ మీ ఆచరణ ఏమైపోతుంది? అంటే మీరు ప్రజల పాలన లేకపోతే మీ ఇంట్లో పాలన? ఇది అర్థం అవట్లే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఇంకా 3 నెలలు ఉంది, తర్వాత బాయ్ బాయ్ జగనే, బాయ్ జగనే, ఏం అవసరం లేదు.